తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. అక్కినేని కుటుంబ వారసుడు నాగచైతన్య నటి ధూళపాల శోభిత నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నటి సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య కొంతకాలంగా శోభితతో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వాళ్ళు యూరప్లో కలిసి తిరిగిన ఫోటోలు సామాజిక మాధ్యమంలో హల్చల్ కూడా చేశాయి. ఫైనల్గా ఇద్దరు మనసులు కలవడం, పెద్దలు అంగీకరించడంతో చైతు శోభిత నిశ్చితార్థం జరిగిపోయాయి. త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఈ ప్రక్రియలో ఇప్పుడు వివాదం కూడా చెలరేగింది. ఇంతకీ ఏంటా వివాదం, ఏం జరిగిందని అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ అంతా ఇప్పుడు చూద్దాం. నాగచైతన్యతో కాపురం చేస్తున్న టైంలోనే సమంత కొన్ని విషయాలు వెల్లడించింది. నాగచైతన్యకు తాను ప్రపోజ్ చేసిన తేదీని వెల్లడించింది. అదే ఆగస్ట్ 8. కావాలని 8వ నెల 8వ తేదీన తన ప్రేమను నాగచైతన్య చెప్పారని తను తెలిపిందనమాట. నాగచైతన్యపై తన ప్రేమ అనంతమని చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అదే తేదీకి నాగచైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. ఈసారి కూడా 8వ నెల 8వ తేదీ. అంతేకాదు 2024 సంవత్సరంలో అంకెలన్నీ కలిపితే వచ్చేది కూడా 8. ఇదే విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించారు. 888 888 అనంతమైన ప్రేమకు ఒక శుభారంభం అంటూ ట్వీట్ కూడా చేశారు నాగార్జున. నాగచైతన్య కావాలని ఈ తేదీని సెలెక్ట్ చేసుకున్నాడని, దీనికి కారణం అతడి లక్కీ నెంబర్ 8 అని చెప్తున్నారు కొంతమంది. ఏదేమైనా సమంత నాగచైతన్యకు ప్రపోజ్ చేసిన తేదీకే శోభితతో చైతు నిశ్చితార్థం జరగడం కాకతీయలేమని అనుకోకుండా వీల్లేదు. కావాలని ఆ తేదీని ఎంపిక చేశారని అంటున్నారు కొంతమంది. అయితే ఇప్పుడు నాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం అదే టాక్ నడుస్తుంది. అయితే సమంత ఋతుప్రభు అభిమానులు మాత్రం తాజా పరిణామాలపై మండిపడుతున్నారు. నాగచైతన్య రెండో పెళ్లిపై వాళ్లకు ఎలాంటి అభ్యంతరము లేదు. కేవలం ఆగస్టు 8వ తేదీన ఆ పని చేయడంపై మాత్రం వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే రోజున నిశ్చితార్థం చేసుకోవడంపై అభ్యంతరం చెప్తూ కొందరు ట్వీట్లు కూడా చేశారు. కేవలం తమ అభిమాన నటి సమంతను అవమానపరిచేందుకే ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎవరు పెద్ద గేమ్ ఆడారని సమంత అభిమానులు అనుమానిస్తున్నారు. సమంతపై కసికొద్ది ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పైగా నాగచైతన్య స్వయంగా ఆగస్టు 8వ తేదీన ఎంపిక చేసుకున్నాడని అక్కినేని కుటుంబానికి సన్నిహితులైన కొందరు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయడం కూడా సమంత అభిమానులకు నచ్చలేదు. ఇక మనం 100% లవ్, సాహసం, ప్రేమం, లాల్ సింగ్ చద్దం లాంటి సినిమాలతో నాగచైతన్య ఫేమస్ అయ్యాడు. శోభిత ధూళపాల కూడా కొన్ని సినిమాలు చేసింది. తమిళ హిస్టారికల్ మూవీ పొనియన్ సెల్వంలో సైతం ఆమె ఒక రోల్ దొరికిందనమాట. ఇక వీళ్ళిద్దరూ కూడా సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. బిజీ స్కెడ్యూల్ అనే ఎక్కడ పరిచయం అయ్యారో ఏంటని కూడా తెలియదు. ఎందుకంటే నాగచైతన్య నటి శోభిత కూడా ఎప్పుడు కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. మరి వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం అయింది, ఎప్పుడు కలిశారు, ఎప్పుడు పెళ్లి ఎలా వీళ్ళ పెళ్లికి నాంది పలికింది అనేది ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి చాలా కంట్రీలు కూడా తిరుగుతూ వచ్చారు. అలా తిరుగుతూ వస్తున్న సందర్భంలో కొన్ని మీడియా సంస్థలకి కొంతమందికి వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ దొరకడం, అది వైరల్ కావడం, అవి రూమర్ కూడా క్రియేట్ చేసింది. ఈ రూమర్ని చెక్ పెట్టేందుకు మీడియా సంస్థలు కూడా వాళ్ళిద్దరిని కలిసి అడగడం కూడా జరిగింది. కానీ అందులో ఇద్దరు కూడా ఎవ్వరికి ఒక్కరు కూడా దీన్ని కొట్టి పారేశారు. మేము ఖండిస్తున్నాం, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదండి ఇద్దరు కూడా ఖండించారు. మరి ఇప్పుడు అదే రూమర్ నిజమైంది కదా. మరి అప్పుడు వాళ్ళు చెప్పిన రూమర్ని నిజం చేస్తూ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కిపోతున్నారు నటి శోభిత, అదేవిధంగా నటుడు నాగచైతన్య. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ సమంత గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే ఎంగేజ్మెంట్ నాగచైతన్య కాకుండా సమంత కనుక పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉండేది? అంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమయ్యి వేరే వ్యక్తితో కనుక ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈ పాటకి సమంతని ట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళు. అంతా ఇంత కాకుండా చాలా విపరీతమైన ట్రోలింగ్స్ అయితే ఆమె మీద ఉండేవి. సో
ట్రోలింగ్కి గురై అప్పట్లోనే విడాకుల టైంలోనే సమంతను ట్రోల్ చేస్తూ చాలా మానసికంగా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆవిడ అప్పటికి కూడా అవన్నీ పట్టించుకోకుండా ఇద్దరం కూడా మ్యూచువల్గానే విడిపోతున్నాము, మా ఇద్దరికి కూడా ఎటువంటి గొడవలు లేవు, ఏమీ లేవు, చాలా సామరస్యంగానే విడిపోతున్నామని కూడా ఆవిడ ప్రకటన చేశారు. ఇద్దరు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ట్వీట్స్లో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక పోస్ట్ను కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సమంత ఆ టైంలో అంటే విడిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఒక రకంగా మానసికంగా, మరో రకంగా శారీరకంగా. మయోసిటిస్తో బాధపడుతూ ఆవిడ కొన్ని రోజులు సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటూ ఒక ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఎట్టకేలకి ఆ ట్రీట్మెంట్తోనే ఆవిడ కొన్ని సినిమాలు కూడా చేయడం జరిగింది. శాకుంతల సినిమా, ఖుషి సినిమా, ఇలాంటి చాలా సినిమాలు తీయడం జరిగింది. కానీ సమంత చేసిన తప్పు ఏంటంటే ఒకరు విడిపోయిన తర్వాత చాలా పద్ధతిగా ఉండుంటే బాగుండు, కానీ ఖుషి సినిమాతో చాలా రచ్చ చేసింది. ఆ టైంలో విజయ్ దేవరకొండతో కాస్త మితిమీరినటువంటి శృంగారం చేస్తూ ఆ సినిమాలో చాలా దారుణంగా బిహేవ్, అంటే దారుణం అని చెప్పకూడదు, కానీ ఆ సినిమాలో సరిగ్గా తన పర్ఫార్మెన్స్ కూడా చాలా ఓవర్గా ఉందని చెప్పేసి అటు నాగచైతన్య ఫ్యాన్స్, ఈవెన్ సమంత ఫ్యాన్స్ కూడా ఆవిడని తిట్టి పారేశారు. సో అది ఒక మైనస్ తప్ప మిగిలిన విషయంలో పాపం ఆవిడ కరెక్టే ఉంది. సో సమంత విషయంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఆవిడ ఎదుర్కోవడం జరిగింది. సో మరి ఇప్పుడు అది పక్కన పెడితే మరి నటి సమంత ఎంగేజ్మెంట్ కనుక చేసుకొని ఉంటే ఇటు చైతన్య ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు చైతు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి చాలామంది పాజిటివ్గానే విషెస్ చెప్తున్నారు. కానీ కావాలని ఆగస్టు 8వ తారీఖున 888ని ఎంచుకోవడం, ఇదే రోజు డేట్ ఫిక్స్ చేసుకోవడం అనేది ఇప్పుడు కాస్త అభ్యంతరకరంగా ఉంది. ఆమెని టార్గెట్ చేస్తూ ఆమెను అవమానపరిచినందుకు ఇలా చేస్తున్నారేమో అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇంకొక న్యూస్ కూడా ఏముందంటే వీళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్లో ఉండడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే నాగ చైతన్య ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు, షోయూ అనేది. ఆ షోయూలో కూడా చైతులో యూ అండ్ శోభితలో షో, ఈ రెండు కలిసి షోయూ అనే రెస్టారెంట్ని వాళ్ళు ఏర్పాటు చేశారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. మరి దాన్ని రిలేటెడ్ చేసుకుంటూ వార్తలు కూడా రాస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదని తెలియాలి. షోయూ రెస్టారెంట్ కూడా వీళ్ళు విడిపోయిన తర్వాతనే పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అన్ని రకాలుగా చూసిన తర్వాత మరి పెళ్ళికి ముందే శోభితతోనే డేటింగ్లో ఉన్నాడా, లేకపోతే సమంతతో ఉన్నప్పుడు డేటింగ్లో ఉన్నాడా, లేకపోతే సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో డేటింగ్లో ఉన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. శోభితని పెళ్లి చేసుకోవడానికి సమంతతో విడిపోయాడా అనే కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం ఆరా తీసినట్లయితే ఎంత నిజం ఉంది ఏంటనేది మనకు పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అప్ టు డేట్ మేము మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాం. సో ఈ విధంగా సమంత, నాగ చైతన్య, ఇటు శోభిత అందరికీ కూడా ఇదొక ఈ 888 ఆగస్టు 8వ తారీఖు అయితే ఎవరికి కూడా మర్చిపోని రోజు అని చెప్పుకోవచ్చు. సో ఇటు ముగ్గురు ఫ్యాన్స్కి కూడా, శోభిత ఫ్యాన్స్కి కానీ, నటి ఫ్యాన్స్కి కానీ, నాగ చైతన్య ఫ్యాన్స్కి కూడా ఈ డేట్ని కూడా గుర్తుపెట్టుకునే ఉంటారు. ఆ విధంగా వాళ్ళు నిన్న చేసినటువంటి నిశ్చితార్థం అనేది ఇప్పుడు అందరికీ కూడా ఒక గుర్తుకొచ్చే అంశం అని చెప్పాలి. కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి.